రథసప్తమికి భక్తులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం అరసవెల్లి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ 7 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని భావించామని, అనివార్య కారణాల వల్ల 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కోరిన తక్షణమే గత సంవత్సరం జగత్తుకి వెలుగునిచ్చేటటువంటి అతి పురాతన ఏకైక దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం యొక్క ప్రముఖ పండుగ రథసప్తమి. ఈ రథసప్తమి పండుగని రాష్ట్ర పండుగగా గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవో ఇచ్చి 3 రోజులు ఉత్సవాలు చేయమన్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా 7 రోజులు చేయమని జీవో జారీ చేయడం జరిగింది. అయితే కొన్ని అవాంఛనీయ ఘటనల సందర్భంగా దీన్ని 3 రోజులు ఈ సంవత్సరం ప్రస్తుతానికి చేయడం జరుగుతుంది. ఈ రథసప్తమి ఆదివారం కనుక పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందంటే దాదాపు 2 లక్షల మంది ఈ సంవత్సరం దర్శనాలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎండోమెంట్కి సంబంధించి టెంపుల్ అంతా కూడా అలంకరణ చేయడం, టెంపుల్ ప్రాంగణం అలంకరణ చేయడం, చుట్టుపక్కల మొత్తం విద్యుదీకరణ అలంకరణ దీపాలతో అలంకరణ చేయడం జరిగింది. అన్ని వీధుల్లో కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది. దాదాపు 2650 మంది పోలీసులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆలయం లోపల కూడా పిల్లల కోసం 1000 లీటర్ల పాలు కూడా సప్లై చేయడానికి ఏర్పాటు చేశాం. 30,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత దర్శనం గత సంవత్సరం ముందు 4.5 గంటలు పట్టేది. గత సంవత్సరం దాన్ని 1.5 నుండి 45 నిమిషాలకు తీసుకురావడం జరిగింది. ఈసారి దాన్ని అరగంటలో ఈ ఉచిత దర్శనాలు చేయడమే ముఖ్య ఉద్దేశంగా మేము ఈ సంవత్సరం ఏర్పాట్లు చేశాం. సామాన్యమైన భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా విఐపీలు వచ్చినా, వివిఐపీలు వచ్చినా, డోనర్స్ వచ్చినా, ఎటువంటి లైన్లు వచ్చినా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సామాన్య భక్తులు ఉచిత దర్శనాలు 2 లైన్లు, 100 రూపాయల దర్శనం, 300 దర్శనం, 500 దర్శనం, డోనర్ పాసు, విఐపీ, వివిఐపీ సపరేట్గా రైళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రైళ్లు ఏర్పాటు చేసి గత సంవత్సరం ముందు 5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ వదిలేసిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని 500 మీటర్లకే తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అయితే తోట వరకు కూడా అక్కడ బుక్ చేసిన తర్వాత అక్కడ రోడ్డు ఫార్మేషన్ చేసి ఆ పొలాల్లో పార్కింగ్ ఇచ్చాం. 80 ఫీట్ రోడ్ నుండి దారి ఇచ్చాం. మళ్ళీ టెంపుల్ క్రాస్ నుండి ఎక్కడైతే క్యూ లైన్లు మొదలవుతాయో అక్కడికే డైరెక్ట్ 50 మీటర్ల వరకు ట్రాఫిక్ తీసుకొని వచ్చేసాం. దీంతో పాటుగా ఆన్లైన్లో సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే టికెట్స్ బుక్ చేసుకొని ప్రింటింగ్ కూడా తీసుకునే సౌకర్యం కల్పించాం. దీంతో పాటుగా ప్రతి టికెట్కి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసాం. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెండో టైము రావడానికి అవకాశం లేకుండా